నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల షురు మొదలైపోయింది. ఈ రోజు నుంచి నామినేషన్లు కూడా మొదలైనాయి. కానీ బీసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈరోజు బీసీ సంఘాలకు మద్దతు తెలపడానికి వచ్చినటువంటి మందకృష్ణ మాదేవ్ గారు మన దగ్గర ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు ఈ యొక్క రిజర్వేషన్లను? ఎందుకంటే మీరు ఉద్యమ నాయకుడు, ఎస్సీ రిజర్వేషన్లు సాధించిన ఉద్యమ నాయకుడు, వీళ్ళు ఎందుకు సాధించలేదంటే ఏం చెప్తారు సార్? అట్లేం లేదు. ప్రధానంగా అది ఒక 30 ఏళ్ళ పోరాటం నాన్న. 94లో మొదలుపెట్టి దశల వారీగా నడిపి ఒక 3 దశాబ్దాల తర్వాత సమాజం మొత్తం అండగా నిలబడడం వల్ల సాధించిన ఒక విజయం. అది ఒక అంశం కాబట్టి. కానీ ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ల అంశం అనేది ప్రధాన ఎజెండాగా మారింది. 2023 ఎన్నికల సందర్భంగానే ప్రధాన ఎజెండాగా మారింది. ఇక్కడ అప్పటి నుంచే మనం ఎక్కువ పరిగణలోకి తీసుకుందాం. కాబట్టి 30 ఏళ్ళ ఉద్యమాన్ని ఇప్పుడు జరుగుతున్న దీన్ని ఒకే కాట కట్టద్దు. ఇది ఒక 2 ఏళ్ల బట్టి జరుగుతున్న ఒక ప్రక్రియ కదా. ఈ 2 ఏళ్ల బట్టి జరిగిన ప్రక్రియలో బీసీ సమాజాన్ని కాంగ్రెస్ కొంత నమ్మించగలిగింది, డిక్లరేషన్ చేసింది, అదే సమయంలో కులగణన చేసింది, రిపోర్ట్ ఇచ్చింది, ఏదో అసెంబ్లీలో తీర్మానం చేసింది, జీవో తీసినట్టుగా చేసింది. కానీ అంతిమంగా దాని రిజల్ట్ రాకముందే ఎన్నికలకు వెళ్ళడం అనేది ఇక్కడ నా బీసీ సమాజాన్ని కాంగ్రెస్ నిట్ట నిలువన మోసం చేసిందని అనడానికి మాత్రం ఆధారాలు కనిపిస్తున్నాయి. అట్లా మోసం చేసిన ఈ కాంగ్రెస్ మీద నా బలహీన వర్గాల సమాజం ఏ రూపంగా ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేసినా కూడా అందులో ఎంఆర్పీఎస్ భాగస్వామ్యం అవుతుంది. ప్రధానంగా మీరు ఉద్యమ నాయకుడిగా చెప్పండి. అంటే వీళ్ళు ఐక్యంగా లేకపోవడం వల్లనే ఈ రిజర్వేషన్ సాధించలేదు అనేది స్పష్టంగా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. దీనిపై ఏమంటారు? అట్లేం లేదు. ఇప్పుడు మనం ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా కొన్ని వాస్తవ పరిస్థితులు మనం బేరీ చేసుకుందాం. వాస్తవానికి ఒక 4 దశాబ్దాలుగా బీసీ సమూహానికి ప్రధాన నాయకుడు ఎవరంటే హరికృష్ణ అనే పేరు వచ్చేది. అది మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. ఆయన శ్రమ, ఆయన కమిట్మెంట్ ఉండేది. కానీ ఎప్పుడైతే అన్న ప్రత్యక్ష రాజకీయాలకు వెళ్ళి కదా ఆయా రాజకీయ పార్టీలో కొన్ని అవకాశాలు తెచ్చుకున్నాడో కొంత బీసీ మూమెంట్ స్వతంత్రంగా లేదు అనేదానికి అది చర్చ జరిగింది. ఆ చర్చ జరుగుతున్న సమయంలోనే ఆర్ కృష్ణ నాయకత్వంలోనే పనిచేసిన తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ ఒక సమర్థవంతంగా ఆ మూమెంట్ను బతికించే ప్రయత్నం, ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమైపోయింది. నిజంగా చెప్పాలంటే మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఆర్ కృష్ణ తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు వెళ్ళక ముందు వరకు ఆయన 100% ఎదురులేని నాయకుడు బలహీన వర్గాలు. ప్రత్యక్ష రాజకీయాలకు వెళ్ళిన తర్వాత కొంత ఇబ్బందిగా మారింది. అట్లాంటి సమయంలో ఆ ఉద్యమ స్ఫూర్తిని నిలబెట్టే ప్రయత్నం చేయడంలో ఎవరు ముందు వరుసలు నిలబడ్డాడు? మీరే చెప్పండి. నా ఇష్టంతో సంబంధం లేకుండా వాస్తవాలు ఏంటంటే శ్రీనివాస్ గౌడే నిలబడ్డాడు. శ్రీనివాస్ గౌడ్ ఏంబడి ఇప్పుడు చాలా కుల సంఘాలు నిలబడ్డాయి, ప్రజా సంఘాలు నిలబడుతున్నాయి, మాలాంటి వాళ్ళు కూడా అండగా నిలబడుతున్నారు. అంటే ఎవరైతే యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించి ముందుకెళ్తారో ఆ ముందుకెళ్తున్న వాళ్ళు వెనుక ఖచ్చితంగా సమాజం కూడా నిలబడుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళు వస్తుండ్రు వీళ్ళు వస్తుండ్రని కాకుండా ఎవరు యుద్ధంలో ముందుకెళ్తారో వాళ్ళ వైపు సమాజం నిలబడుతుంది, త్వరలో తేలుతుంది. ఒకటి చివరి ప్రశ్న, ప్రెస్ మీట్ల వరకే ఉంటుందా మీ మద్దతు, లేకపోతే రోడ్ల మీద ధర్నాలు, రాస్తారోకలు ఇవన్నీ ఉంటాయి? 100%. మీరు చూడండి, మొన్న మా సోదర వర్గం, మా బలహీన వర్గాల సమాజం రాష్ట్ర బంద్ కాల్ ఇచ్చింది. బంద్ కాల్ ఇస్తే నేను ప్రెస్ మీట్ వరకే పరిమితం లేను. హైదరాబాద్ మొదలుకొని బంద్ జయప్రదం చేయడం కోసం నా బీసీ సంఘాలు ఎక్కడెక్కడైతే రోడ్డు మీదకి వచ్చినాయో అక్కడల్లా ఎంఆర్పీఎస్ పాత్ర పోషించింది. కాబట్టి రేపు జరిగే ఉద్యమంలో కూడా, భవిష్యత్తు జరిగే ఉద్యమంలో కూడా ఎంఆర్పీఎస్ నా బలహీన వర్గాల కండగా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. థ్యాంక్ యూ సార్.